అందరూ కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. In this world, as soon as we enter into the new year, they say happy new year. ఎందుకంటే వారికి ముందు సంతోషం లేదు, తర్వాత వారు సంతోషమని కోరుకొనుచున్నారు. Because earlier they did not have that happiness and they are expecting new happiness now. ఇతరులు కూడా సంతోషంగా ఉండవాలని కోరుచున్నారు. They are expecting that even others should be happy. యేసు ప్రభు ద్వారా మనకు అటువంటి సమస్య లేదు. But we don't have that problem because of Lord Jesus. యేసు ప్రభు ద్వారా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. We are always happy because of our Lord Jesus Christ. కొత్త సంవత్సరంలో మాత్రమే సంతోషం కాదు. Not only happy because of the new year, ఎన్ని సంవత్సరములైనా సంతోషంగానే ఉంటాం. we will be happy always throughout many years. మన యొక్క సంతోషము అది వర్ణించలేని ఒక సంతోషం. Our happiness cannot be described. మన యొక్క సంతోషమే పాస్టర్ టీ థామస్ గారు ఒక మాటని ఎక్కువగా చెప్పేవారు. Pastor Theo Thomas used to speak in this manner. రెండు పరలోక రాజ్యం ఉంది. There are two heavens. ఒకటి నిత్యములో దేవుడు మనకిచ్చుచున్న ప్రతిఫలము నూతన యెరూషలేము. One is New Jerusalem that God is giving us in the eternity. రెండవది ఈ భూమిలోనే యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన సంతోషము మొదటిగానే మనం పరలోకముని అనుభవించుచున్నాం. Secondly, the happiness that is given by Lord Jesus, that heaven we are experiencing here. పరలోక రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని అందుకే చెబుతున్నారు. That's why it is risen, the kingdom of heaven has come unto you. పరలోక రాజ్యం మీ యొద్దకు మనం వెళ్ళుచున్న ఒక అనుభవం ఉంది. There is an experience that where we are going to the kingdom of heaven. పరలోక రాజ్యం అంటేనే సంతోషం. యుగాయుగములు మనం సంతోషముగా ఉంటాం. Kingdom of heaven means staying happy forever and ever. పరలోక రాజ్యం మన దగ్గరికి దిగి వచ్చే ఒక అనుభవం ఉంది. There is an experience where the kingdom of heaven has descended unto us. అపోస్తలుడైన యోహాను మనం వెళ్ళుచున్న పరలోక రాజ్యముని దర్శనముగా చూడలేదు. John the apostle did not see the kingdom of heaven where we are going. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో పరలోక రాజ్యము దిగి వచ్చటమని నేను చూచితిని అంటున్నాడు. In Revelation 21st chapter he is saying that I have seen the kingdom of heaven coming down. ఆ పరలోక రాజ్యం వచ్చి మనం పొందబోచున్న ప్రతిఫలము కాదది. That kingdom of heaven is not the reward that we are going to receive. పరలోక రాజ్యం వచ్చి భూమిలోనే మనం అనుభవించుచున్న ఒక ప్రతిఫలం. We are going to experience that kingdom of heaven on this earth. భూమిలోనే క్రీస్తు నిమిత్తము సిద్ధపరచబడిన ఒక పరలోక రాజ్యం అది. This is the kingdom of heaven that has been prepared for the Lord Jesus. భూమిలోనే యేసు ప్రభు యొక్క భార్యగా అలంకరించబడిన ఒక ఆ పరలోక రాజ్యముని మనం అనుభవించబోచున్నాం. We are going to experience that kingdom of heaven which has been adorned as a bride of Jesus Christ. ఆ అధ్యాయములోనే మీకు ఇక దుఃఖము లేదు, కన్నీళ్లు లేదు, మరణము లేదు, ఎల్లప్పుడూ సంతోషమే అని రాయబడి ఉన్నది. In the same chapter we can read there is no more grief, there is no more tears, it is always joy. భూమిలో పరలోక రాజ్యము దిగి వచ్చినప్పుడు దేవుడు చేయుచున్న మొదటి కార్యమే మీ కన్నీళ్ళని ఆయన తుడుచుచున్నారు. The first thing that God is going to do is he is going to wipe out all tears when that kingdom of heaven is coming onto earth. చదవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదవండి. From second verse. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. ఈ సంవత్సరము
మనకిచ్చుచున్న వాగ్దానము ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యం. The promise that God is giving us in this year is Revelation 21st chapter 4th verse. వారి యొక్క బాష్పబిందువులు అన్నీ తుడిచివేయబడును. All their tears shall be wiped away. ఇక మరణము లేదు, There is no more death. ఇక దుఃఖము లేదు, There is no more sorrow. ఇక ఏడుపు లేదు, There is no more crying. ఇక్కడ ఎంత మాత్రము వేదన లేదు. There is no more pain. మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి. All the former things have passed away. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ నూతన సంవత్సరము ఒక్కొక్క రోజు కూడా అది పరలోక రాజ్యముగా ఉండవలను. In this new year, every day should be like a kingdom of heaven. చాలా మంది పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. Everyone is trying to go into the kingdom of heaven. సరిగా చెప్పాలంటే భూమిలో పరలోక రాజ్యముని అనుభవించేవారే పరలోక రాజ్యమునకు వెళ్ళగలరు. If we want to say properly, those who are able to experience the kingdom of heaven on this earth can only go into the kingdom of heaven. భూమిలో జీవించుచున్న కాలములోనే పరలోక రాజ్యముని వారి భూమిలో అనుభవించకపోతే నిత్యములోను వారు పరలోక రాజ్యముని అనుభవించలేరు. If they are unable to experience the kingdom of heaven on earth, then they cannot experience the same in eternity. ఈ 21వ అధ్యాయముని ఎందుకు భూమిలో ఉన్న పరలోక రాజ్యమని ఎందుకు చెప్పుచున్నామంటే, Why we are saying the kingdom of heaven on earth in this chapter? నిత్యములో ఉన్న పరలోక రాజ్యమునకు మనము దేవునితో నివాసము చేయుటకు వెళ్ళుచున్నాము. We are going to dwell together with the Lord Jesus in eternity. కానీ భూమిలో ఉన్న పరలోక రాజ్యమునికి మనతో దేవుడు కాపురం ఉండుటకు వచ్చుచున్నారు. But the kingdom of heaven that is on this earth, God himself is coming to this to dwell along with us. 3వ వాక్యములో దానిని మనము చదువుచున్నాం. In the 3rd verse we can read the same. మరొకసారి కూడా 3వ వాక్యముని చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఇందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నిశ్చయముగా దేవుడు ఆయనే మనుషుల యొద్దకు వచ్చి కాపురముండును, నేను మీ దేవుడినై యుందును, మీరు నా ప్రజల యుందురని దేవుడే వాగ్దానం చేయుచున్నారు. God himself is making a promise that I shall come unto you and you shall be my people and I will dwell with you. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎప్పుడు యేసుప్రభు వస్తారు, ఎప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్తాను, ఎప్పుడు నా దుఃఖములు అన్నీ తీరిద్ది, ఎప్పుడు నా కన్నీళ్ళు అన్నీ తుడువబడుచున్నది అని అనుకుంటాం. Sometimes we may think when Jesus will come, when my tears will be wiped away, when my sorrow will be removed. ఆ ఆలోచన సరైనది కాదు. That thoughts are not correct. ఎందుకంటే మన యొక్క దుఃఖములో, మన యొక్క కన్నీళ్ళలో, మన యొక్క వేదనలో పరలోక రాజ్యమునకు వెళ్ళిన తర్వాత తీర్చేది కాదది. Our sorrows, our tears and our pains are not going to be removed when we go into the kingdom of heaven. ఇప్పుడే భూమిలో జీవించుచున్నప్పుడే ఆ పరలోక రాజ్యముని మన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన ఆ దుఃఖములన్నిటినీ తొలగించుచున్నారు. He is going to remove all that sorrows by bringing that kingdom of heaven onto this earth. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే యేసు ప్రభు తన యొక్క శిష్యులు తన యొద్దకు వచ్చి ప్రార్థించుటకు వారు అడగటానికి వచ్చినప్పుడు వారికి చెప్పుచున్న ఈలాగు ప్రార్థించవలను అని మొదటి కార్యముని వారికి చెప్పుచున్నారు. When the disciples of Lord Jesus came and asked him how to pray, then he explained him the first thing how to pray. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వాక్యము నుండి చదవండి. Matthew 6th chapter 7th verse. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి,
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. చాలు. But when ye pray, use not vain repetitions as the heathen do, for they think that they shall be heard for their much speaking. Be not ye therefore like unto them, for your Father knoweth what things ye have need of before ye ask him. After this manner therefore pray ye, Our Father which art in heaven, hallowed be thy name. పదవాక్యం. Thy kingdom come, thy will be done. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఈలాగు ప్రార్థించుడి అని నేర్పించుచున్నారు. Lord Jesus is learning his disciples in this manner how to pray. మీ రాజ్యము వచ్చునుగాక. Thy kingdom shall come. మీరు జ్ఞానము లేని వారు వలె అన్య జనుల్లాగా విస్తారమైన మాటలతో ప్రార్థన చేయొద్దు. Please do not pray like the heathen using vain repetitions. ఈ ప్రార్థనని రోమన్ క్యాథలిక్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు. ఒకవేళ అర్థం తెలిసి ప్రార్థన చేయిస్తున్నారో, అర్థం తెలియకుండానే ప్రార్థన చేయిస్తున్నారో తెలియదు. I don't know whether they are really knowing the meaning or without knowing the meaning they are praying. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యేసు ప్రభు ప్రార్థించుటకు నేర్పించిన మొదటి కార్యమే మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించుడి. The first thing Lord Jesus learned to pray is, thy kingdom shall come. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరలోక రాజ్యము వారి నిమిత్తము దిగి వచ్చినట్లయితే వారి యొక్క జీవితంలో ఉన్న దుఃఖములు తొలగిపోవచ్చున్నది. If the kingdom of heaven is coming into one's life, then their sorrows shall be removed. వారిలో దేవుని రాజ్యము దిగి వచ్చినట్లయితే మరణము వారి యొక్క జీవితంలో నుండి తీసివేయబడుచున్నది. If the kingdom of heaven is coming into their lives, then the death can be removed from their life. దేవుని రాజ్యము వారి మధ్యలో వచ్చినట్లయితే నిశ్చయముగా వారిలో ఉన్న కలవరములు, వారిలో ఉన్న ప్రతివిధములైన దుఃఖములు అన్నీ తొలగిపోవును. If the kingdom of heaven is coming into their lives, then all the troubles and sorrows shall be removed from their life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే పరలోక రాజ్యము ఈ దుఃఖము మన యొక్క జీవితంలో ఉన్న మరణం అన్నిటినీ తీసివేయుచున్నది. That's why the kingdom of heaven is removing all this sorrow and death from our lives. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని గురించి ఇంకొన్ని మనము చదవాలంటే, If you want to continue reading about this, హబక్కుకు 3వ అధ్యాయమునకు వచ్చినప్పుడు, when we read Habakkuk 3rd chapter, అక్కడ కూడా దేవుడు తన యొద్దకు దిగి వచ్చిన తర్వాత ఆ ప్రవక్త చెప్పుచున్నాడు, నేను సంతోషముగా ఉంటానని చెప్పుచున్నాడు. here also we can read the prophet is saying, when the Lord is coming unto us, then I will be happy. హబక్కుకు 3వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. Habakkuk 15-16 3:15-16. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. Thou didst walk through the sea with thine horses, through the heap of great waters. When I heard, my belly trembled, my lips quivered at the voice. Rottenness entered into my bones, and I trembled in myself, that I might rest in the day of trouble. When he cometh up unto the people, he will invade them with his troops. Although the fig tree shall not blossom, neither shall fruit be in the vines, the labor of the olive shall fail, and the fields shall yield no meat. The flock shall be cut off from the fold, and there shall be no herd in the stalls. Yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. పరలోక రాజ్యము దిగి వచ్చినప్పుడు ఏమీ లేకపోయినా
అక్కడ ఒక సంతోషం కలుగుచున్నది. When the kingdom of heaven is coming down, even though there is nothing, but there will be happiness. ఈ ప్రవక్త చెప్పుచున్నాడు, మీరు నదుల్లో దిగి వచ్చి ఉన్నారు. Here the prophet is saying, you have come through the rivers. మీరు సముద్రములో దిగి వచ్చి ఉన్నారు. You have come through the seas. మీరు దిగి వచ్చటమని నేను వినగా, నేను గ్రహించగా నేను వణుకుచున్నాను. When I came to know that you came through this path, I quivered, I trembled. దేవుడు దిగి వచ్చిన తర్వాతనే చెప్పుచున్నాడు, అంజూరపు చెట్టు పూతకు పోయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, శాలలో గొర్రెలు పశువులు లేకపోయినను, ఏమీ లేకపోయినను యెహోవా యందు నేను సంతోషముగా ఉంటాను. But when the Lord came, he is saying, even the fig tree shall not blossom, neither there is fruit in the vines, neither the olive shall fail, but still I will rejoice in the Lord my God. ఒక వ్యక్తి పరలోక రాజ్యముని భూమిలో అనుభవించుటకు తన యొక్క జీవితంలో భూమిలో ఉన్న అవసరతలు అన్నీ ఉండవలసిన అవసరం లేదు. It is not necessary that he should have all the necessary required things on this earth to enjoy the kingdom of heaven. వాటన్నిటినీ అడగక ముందే దేవుడు ఇచ్చేస్తున్నారు. Because God is giving all those things even before asking. ఈ ప్రవక్త చెప్పుచున్నాడు, అది పూత పూసినా పోయకపోయినా, ఫలించినా ఫలించకపోయినా, గొర్రెలు ఉన్నా లేకపోయినా నేను దేవునిలో సంతోషముగానే ఉంటాను. Here the prophet is saying, I will be happy in the Lord, even whether it blossoms or not, whether it shall give fruit or not. ఎందుకంటే దేవుడే దిగి వచ్చి ఉన్నారు. Because the Lord himself has come down. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. భూమిలో జీవించుచున్న కాలములోనే దేవుడు మన కొరకు ఆయన దిగి వచ్చుచున్నారు, ఆయన మన యొద్దకు వచ్చుచున్నారని ఒక గ్రహింపు మనలో ఉండవలెను. We should have a realization that when Jesus has come into this world, that the kingdom of heaven itself has come down. మన యొక్క అత్యవసరము కొరకు, మన యొక్క శ్రమలలో మన కొరకు ఆయన మనతో ఉండుటకు వచ్చుచున్నారు. For our sufferings and for our necessities, he came down to dwell with us. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో కూడా వాగ్దానం ఇచ్చుచున్నప్పుడు, నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందునని చెప్పుచున్నారు. When Jesus gave a promise to his disciples, he said, even unto the end of the world I will be with you. పరలోక రాజ్యము ఏదో కొంతకాలం ఉండి కొంతకాలమునకు తర్వాత తీసివేయబడుచున్న అనుభవం కాదు. The kingdom of heaven is not a temporary one which will be removed after. పరలోక రాజ్యం అనేది యుగ సమాప్తి వరకు కూడా ఉండే ఒక అనుభవం. It is an experience which will be there till the end of the world. అక్కడ అనేక విరోధములు రావచ్చు. There may be so many enmities coming against. మనల్ని పలు విధములుగా హింసించుచున్న హింసలు రావచ్చు. We may be persecuted in several ways. పలు విధములైన బాధలు అన్నీ రావచ్చు. Many sufferings may come. కానీ యుగ సమాప్తి వరకు కూడా ఆ పరలోక రాజ్యముని మన యొద్ద నుండి ఎవరునూ తీసివేయలేరు. But no one can remove the kingdom of heaven even unto the end of the world. మన యొద్దకు దిగి వచ్చిన పరలోక రాజ్యం అది. Because this is the kingdom of heaven that came down unto us. అపోస్తలుడైన యోహాను పత్మోస్ దీవిలో ఉన్నప్పుడు తనతో ఎవరునూ లేరు. When John the apostle was in the Patmos island, no one was with him. పలు విధముగా హింసింపబడి భోజనము ఏమీ లేకుండా బాధ పెట్టబడి ఉన్నాడు. He was persecuted without providing any food. పత్మోస్ దీవిలో మనుషులని భక్షించి తినుచున్న పక్షులు ఉన్నాయి. There are birds in the Patmos island that eat the flesh of human. తాను తినుటకు ఏమీ లేదు అక్కడ. But there is nothing for him to eat. తనకు తోడుగా మనుషులు లేరు. There are no people around him. అక్కడ తనకు సపోర్ట్ చేయడానికి వేరే శిష్యులు, తన యొద్ద మేలు పొందిన వారు ఎవరునూ లేరు. There are no people or disciples around him to support him. కానీ అక్కడ పరలోక రాజ్యము దిగి వచ్చి ఉన్నది. But there the kingdom of heaven has descended. అపోస్తలుడైన యోహాను పత్మోస్ దీవిలో ఒంటరిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యమే దిగి వచ్చి ఉన్నది. When John the apostle was alone in the Patmos island, the kingdom of heaven has come down. పరలోక రాజ్యం దిగి వచ్చిన తర్వాత యోహానుకు అక్కడ దుఃఖమే లేదు. When the kingdom of heaven has come down, John the Baptist was no more sad. పత్మోస్ దీవిలో ఏడుస్తూ ఉన్నాడా యోహాను? Is John the Baptist crying in the Patmos island? పత్మోస్ దీవిలో నేను దుఃఖపడి ఉన్నానని రాశాడా? Did he write that I was sad in the Patmos island? పత్మోస్ దీవిలో చాలా శ్రమలు అనుభవించి ఉన్నానని రాశాడా? Did he write that I suffered a lot in the Patmos island? పరలోక రాజ్యమే యోహాను కొరకు దిగి వచ్చింది. The kingdom of heaven has come down for John the Baptist apostle. అందుకే ఆ దర్శనములో చెప్పుచున్నాను, ఇదిగో పరలోక రాజ్యము తన యొక్క పెళ్లి కుమారుడు కొరకు అలంకరించబడినది, పెళ్లి కుమార్తె వలె
అది దిగి వచ్చుచున్నది. That's why in the vision he is saying the kingdom of heaven has come down, being prepared as a bride adorned for her husband. పాత మునుపటి ఆకాశము భూమి గతించిపోయినది. The former heaven and the earth have passed away. అప్పుడు భూమిలోనే ఉన్నాడు. But still at that time he was on అప్పుడు the earth. పద్మోస్ దీవులోనే ఉన్నాడు. He was there in the Patmos island. కానీ తాను గతించిపోయినదని చెప్పుచున్నాడు. But he is saying they have passed away. పరలోక రాజ్యం భూమిలో దిగి వచ్చిన తర్వాత అపోస్తలుడైన యోహానుకు భూమిలో ఉన్నట్టే అనిపించట్లేదు. When the kingdom of heaven has come down, John the apostle is not feeling that he is still on the earth. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే పరలోక రాజ్యం మన ఎందుకు దిగి వచ్చుచున్నదో విరోధములు, కక్షలు, మనకు విరోధమైన ఎన్ని కార్యములు వచ్చిననో మన యొద్ద నుండి ఆ సంతోషమని తీసివేయలేరు. There will be hatred, there will be enmities when the kingdom of heaven can come down onto the earth, but that happiness can never be removed from us. పరలోక రాజ్యము తన యొద్దకు వచ్చిన వారు ఊరికే ఏడవరు. When if the kingdom of heaven has come down, they will not cry unnecessarily. ఎవరైనా ఏమన్నా అన్నా వెంటనే ఏడుస్తాం, కన్నీళ్ళు గారుస్తాం. If somebody says something, we will cry. నన్ను ఇలా అన్నారు, వెంటనే ఎక్కడి నుంచి కన్నీళ్ళు వస్తాయో తెలియదు. If somebody comments, then they starts crying. మీకు తెలియదు, మన సంఘస్థుల గురించి చాలా మాటలు అంటారు, లేనిపోని మాటలన్నీ అంటారని చెప్పి వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. So if someone says something, they say they are unnecessarily they are saying against me, and they start crying. నన్ను బాధ పెట్టి మాటలన్నీ అన్నారు, They have troubled me and they made me suffer. అందరి ముందు ఏదో ఒకటి నన్ను అనేశారు. They have spoken against me in front of everyone. పరలోక రాజ్యం మన యొద్దకు దిగి వస్తే ఆకాశం కనపడదు, భూమి కూడా కనపడదు మనకి. If the kingdom of heaven comes down, then we cannot see neither heaven nor earth. భూమిలోనే పరలోక రాజ్యంని అనుభవించేవారు ఊరికే ఏడవరు. The people who are enjoying the kingdom of heaven on earth, they will not cry unnecessarily. వారి యొక్క కన్నీళ్ళు వచ్చి ఆనంద బాష్పములు. Their tears are the tears of joy. వారు భూమిలో పరలోక రాజ్యముని అనుభవించుచు ఉన్నట్లయితే వారు పొందిన రక్షణ, వారికి ఇచ్చిన అభిషేకము, వారికి ఇచ్చిన వాగ్దానములు, వాటిని బట్టి ఆనందముతో సంతోషిస్తారు. They will enjoy with the promises, with the salvation that they have received on the earth when the kingdom of heaven has come down for them. ఆనంద బాష్పములే వారి యొక్క కంటిలో మనం చూడగలం. We can see only the tears of joy in their eyes. దుఃఖముతో కార్చే కన్నీళ్ళే ఉండవు. They will not cry because of sorrow. పరలోక రాజ్యంలో దుఃఖముతో కార్చే కన్నీళ్లకు విలువ లేదు. There is no value for the tears of sorrow in the kingdom of heaven. నిత్యమైన పరలోక రాజ్యంలో వచ్చి అక్కడ ఈ కన్నీళ్లకు విలువ లేదు. For the kingdom of heaven in eternity, there is no value for this crying of sorrow. భూమిలో ఒకవేళ నిందలు, లేని మాటలు, మనకు విరోధమైన చెడ్డ మాటలు, మన మీద నేరమొప్పబడుచున్న కార్యములు రావచ్చు. There may be some blamings, some accusations that can come against us on this earth. అయ్యో, నేను ఏమీ చేయకపోయినా నా మీద ఎందుకు ఈ నిందలు, బాధలన్నీ కన్నీళ్ళు గారుస్తూ కూర్చొని ఉంటాం. We will be crying why all these things are coming against us even though I did not do anything. ఏమైనా చెప్తే ఒక 2-3 రోజులు రూమ్ నుంచి బయటికి రాము. If somebody says something, we will not come out of our room for 2 to 3 days. చూపించుకోలేకపోతున్నాను, ముఖం ఎత్తుకోలేకపోతున్నాను, నాకు సిగ్గుగా ఉంది, రాలేనంట. I am ashamed, I am unable to show my face to others, and they will not come out. అలాంటి టైంలోనే యేసు ప్రభు చెప్పి ఉన్నారు, సంతోషించి ఉత్సహించుడి, పరలోకమునందు మీ ప్రతిఫలం అధికమగును. At that time, Lord Jesus has said, rejoice and be glad, your reward will be doubled in the kingdom of heaven. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. భూమిలోనే మనం పరలోక రాజ్యాన్ని అనుభవించాలి. We should enjoy the kingdom of heaven on this earth. భూమిలోనే మన యొక్క జీవితంలో ఒక నిజమైన ఒక సంతోషముని మనం అనుభవించాలి. We should enjoy that real happiness on this earth. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీని గురించి అపోస్తలుల కార్యమునకు మనం వచ్చినట్లయితే, in this when we want to read in the Acts of Apostles, స్టెఫను విషయంలో పరలోక రాజ్యము దిగి వచ్చటమని మనము చూచుచున్నాము. in the case of Stephen, we can see the kingdom of heaven coming down. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 55వ వాక్యము నుండి చదవండి. Acts of Apostles 7:55 onwards. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను
యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మూకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. But he, being full of the Holy Ghost, looked up steadfastly into heaven and saw the glory of God and Jesus standing on the right hand of God, and said, Behold, I see the heavens opened and the Son of Man standing on the right hand of God. Then they cried out with a loud voice and stopped their ears and ran upon him with one accord and cast him out of the city and stoned him. And witnesses laid down their clothes at a young man's feet, whose name was Saul. And they stoned Stephen, calling upon God and saying, Lord Jesus, receive my spirit. And he kneeled down and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. పరలోక రాజ్యము భూమిలో ఉన్నప్పుడే మనం అనుభవించినట్లయితే మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మిక అభిషేకం ఎప్పుడు వచ్చింది? If we experience the kingdom of heaven on this earth, then when will the anointing of the Holy Spirit will come? మనకంతా ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మిక అభిషేకం? Then when we will receive this anointing of the Holy Spirit? ఒక 4-5 పాటలు పాడి అభిషేకంలో నింపబడండి అని చెప్పి కొన్ని వాక్యములు చెప్పి అన్నీ చెప్పిన తర్వాతనే అభిషేకం వచ్చింది. After singing 4 to 5 songs and asking to be filled in the Holy Spirit and telling some verses, then only that Holy Spirit will come. కనిపెట్టుకుంటూ మనకు వచ్చామంటే ఒక పాట పాడిన తర్వాత ఒక అరగంట 30 గంట ప్రార్థన చేసి మామూలుగా రాదు, దానికి కూడా కొన్ని పాటలు పాడాలి, ఇంకా కొన్ని వాక్యములు చెప్తేనే కానీ పరిశుద్ధాత్మిక అభిషేకం రాదు. Even in the tiring meeting, after singing a song and meditating for 40 to 45 minutes and saying some verses, then only the Holy Spirit is coming. కానీ స్టెఫన్కి అందరు చేతిలో రాళ్ళు తీసుకొని స్టెఫన్ని పళ్ళు కొరుకుచ్చు రాళ్లతో కొట్టే టైంలో పరిశుద్ధాత్మలో నింపబడుతున్నాడు. But here we see that Stephen is filling in the anointing of the Holy Spirit when people are gnashing their teeth and stoning him with stones. యేసు ప్రభు ఈ పరిశుద్ధాత్మని గురించి చెప్పినప్పుడు దేవుని రాజ్యము మీ యొద్దకు కూడా వచ్చి ఉన్నది కదా అని చెప్పి ఉన్నారు. Lord Jesus is saying that the kingdom of heaven has come unto us by speaking about this particular situation. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. స్టెఫను యొద్దకు పరలోక రాజ్యమే దిగి వచ్చి ఉన్నదని చెప్పడానికి ఒక గుర్తు ఏమిటంటే శత్రువులందరి మధ్యలో వారికి విరోధముగా మాట్లాడట్లేదు, అభిషేకములో నింపబడుచున్నాడు. One sign that the kingdom of heaven has come down for Stephen is he is not speaking against all them, but he is being filled in the Holy Ghost. పరిశుద్ధాత్మిక అభిషేకముతో నిండుకొనిన వాడై అక్కడ పరలోక రాజ్యముని తేరిచూచుచున్నాడు. He is looking at the heaven by being filled in the anointing of the Holy Ghost. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. తాను వెళ్ళబోచున్న పరలోక రాజ్యముని చూడట్లేదు అక్కడ. He is not going to see, he is not seeing the kingdom of heaven where he is going to. నూతన యెరూషలేమును సీయోనును స్టెఫను చూడలేదు అక్కడ. Stephen did not see the Zion and the New Jerusalem. ప్రస్తుతము తన కొరకు దిగి వచ్చి ఉన్న పరలోక రాజ్యం అది. But the kingdom of heaven has come down for him alone. ఆ పరలోక రాజ్యములో యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వములో నిలబడి ఉండటమని చూచుచున్నాడు. In that kingdom of heaven he is seeing that Jesus standing at the right side of the God. ఆ పరలోక రాజ్యము ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. That kingdom of heaven will be different for different people. ఆ సమయంలో వేరే ఎవరైనా చూసినట్లయితే యేసు ప్రభు సింహాసనములో కూర్చొని ఉన్నవారుగా కనబడి ఉండొచ్చు. If somebody else sees the kingdom of heaven at that time, they may see Jesus sitting on the throne of God. లేకపోతే ఆయన వేరే విజ్ఞాపన చేయించిన వారుగా కనబడవచ్చు. Or they can see that he is making some supplication. స్టెఫన్ విషయములో పరలోక రాజ్యము యేసు ప్రభు ఆయన కొరకు నిలబడుచున్న యేసు ప్రభుని చూపించి ఉన్నది. But for Stephen he saw the kingdom of heaven where Jesus was standing and for him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
Praise to the holy name of God. దాన్ని గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించుటకు తాను సిద్ధపడినప్పుడు వారు నిమిత్తము పరలోక రాజ్యము దిగి వచ్చుచున్నది. If one person is ready to suffer for the sake of Lord Jesus, then the kingdom of heaven is coming down for them. క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించడం అతనికి సంతోషమైతే యేసు ప్రభు అతన్ని ఘనపరచుచున్నారు. It is glad for him to suffer for the sake of Lord Jesus, then Lord Jesus is honoring him. ఆకాశము తెరవబడి ఉన్నది, యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వములో నిలబడి ఉన్నారు. The heavens are open and Lord Jesus is standing on the right side of God the Father. పరలోక రాజ్యముని భూమిలోనే ఆయన మనల్ని మన కొరకు నిలబడి ఉండటమని మనము అనుభవించవచ్చు. We can experience the kingdom of heaven coming down and he being standing for us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే భూమిలో మనము జీవించుచున్నప్పుడే ఆ పరలోక రాజ్యముని మనం అనుభవించాలి. When we are living on this earth, we should experience that kingdom of heaven here. భూమిలో జీవించుచున్న కాలములోనే క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించటములో సంతోషమని అనుభవించాలి. We should rejoice in the sufferings for the sake of Lord Jesus Christ on this earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇలా పరిశుద్ధ గ్రంథములో అనేకుల కొరకు దేవుడే దిగి వచ్చటమని మనము చూడొచ్చు. In this there are many instances in this whole Bible when Lord Jesus has come down for the sake of people. సద్రాక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క విషయంలో దేవుడే వారి నిమిత్తము దిగి వచ్చి ఉన్నారు. Lord God himself has come down in the case of Shadrach, Meshach and Abednego. అబ్రహాము యొక్క విషయంలో, లోతు యొక్క విషయంలో దేవుడే దిగి వచ్చి వారి మధ్యలో ఉండి వారిని ఆ నాశనము నుండి తప్పించి ఉన్నారు. Lord himself came down in the matter of Abraham and Lot and make them escape from the persecution. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇంకా ఒక ఉదాహరణము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయములో Second example we can see in 2 Corinthians 12th chapter. రెండవ వాక్యం నుండి చదవండి. 2nd verse onwards. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇంగ్లీష్లో I knew a man in Christ about 14 years ago, whether in the body I cannot tell, or whether out of the body I cannot tell. God knoweth. Such a one caught up to the third heaven, and I knew such a man, whether in the body or out of the body I cannot tell. God knoweth, how that he was caught up into paradise, and heard unspeakable words, which it is not lawful for a man to utter. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ మాటల్ని కొరింథీయులకి ఎందుకు రాయిచున్నాడు? Why Paul is writing these words to the Corinthians? కొరింథీయ సంఘస్థులు పౌల్ని నేరమవుతున్నారు. Because the Corinthians are accusing Paul. ఆ సమయంలో పౌలు ఏదో ఆదాయము కొరకు ధనము కొరకు సేవ చేయుచున్నట్టు తను నేరమవుతున్నారు. They are accusing that St. Paul is doing this service for income and money. ఏదో ఒక లాభము కొరకే పౌలు సేవ చేయుచున్నాడు అనే ఒక ఆ అనుభవంని వారు తీసుకొచ్చి ఉన్నారు. They are accusing that he is doing this service only for some gain. ఆ సమయంలోనే ఈ కార్యమని చెప్పుచున్నాడు. In that situation he is speaking about this thing. నేను శరీరంలో ఉన్నానో తెలియదు, లేకపోతే ఉన్నానో లేదో తెలియదు, నేను పరదేశకు కొనిపోబడుతుని. But I was caught up to the paradise, whether in the body or not I don't know. ఉచ్చరింప సంఖ్యగాని మాటల్ని నేను వింటిని. I heard some unspeakable words. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని ఎందుకు చెప్పుచున్నాడంటే, why he is speaking about this? నాకు ఈ భూమిలో ఉన్న డబ్బు విలువైనది కాదు. The money in this earth is not valuable to me. మీరు నన్ను నేరమోపుచున్న ధనము నాకు ఒక పెంటకుప్పతో సమానము. The money that you are accusing against me is equal to dung. ఎందుకంటే
ఈ ఎగ్జాంపుల్ని ఎందుకు చెప్పుతున్నానంటే, పరలోక రాజ్యమే నా దగ్గరికి దిగి వచ్చి నేను పరదీసుకు కొనిపోబడితిని, అక్కడ మనుషులే మాట్లాడకూడని మాటల్ని నేను విని ఉన్నాను, ఈ మాటలు నాకు ఒక లక్కే కదంటున్నాడు. The kingdom of heaven has come down and I was caught up to the paradise and I heard some unspeakable words. So these words spoken by you are not at all value to me. కొరింథీలు నేరమపుచ్చున్న మాటల్ని, కొరింథీలు మాట్లాడుచున్న దూషణమైన మాటలన్నిటినీ ఒక విషయమే కానట్టు అక్కడ చెప్పుచున్నాడు. He is saying that whatever the evil words and the accusations spoken by Corinthians are not at all a value to him. అందుకే ఎందుకు చెప్పుచున్నాడంటే, నేను ఉచ్చరింప సంఖ్య కాని మాటల్ని విన్నాను, మీ మాటలు ఎంత అంటున్నాడు. He is saying because he heard some unspeakable words in paradise, that's why he is saying these are not no any ఒక value. వ్యక్తి యొక్క జీవితంలో భూమిలో ఉన్నప్పుడే తాను పరలోక రాజ్యముని అనుభవించినట్లయితే మనుషుల యొక్క మాటలు అది వాల్యూలెస్, అది విలువ లేనిది. If one person is able to experience the kingdom of heaven on this earth, the words spoken by people are of no value. చాలామంది పరలోక రాజ్యముని భూమిలో అనుభవించట్లేదు కాబట్టి మనుషులు మాట్లాడే మాటలన్నీ చాలా విలువైంది అనుకుంటున్నారు. Some people who are unable to experience the kingdom of heaven on this earth, they are thinking that the words spoken by other people are of value to them. మేలైనది మాట్లాడినా లేకపోతే చెడ్డ కార్యము కీడైన కార్యం మాట్లాడినా దేనికి వాల్యూ లేదు. Even if they speak good or bad, there is no value to them. మనల్ని పరిశుద్ధులను చెప్పిన వాల్యూ లేదు, మనల్ని పాపులను చెప్పిన వాల్యూ లేదు. If they say we are holy or sinners, there is no value to it. మనుషులు ఎవరును మాట్లాడలేని మాటల్ని పౌలు విన్నాడు. Paul has heard some unspeakable words which no people can speak. ఉచ్చరింప సంఖ్య కాని మాటలు అంటారు. Unspeakable words. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. పరలోక రాజ్యము దిగి వస్తే వారు దేవుని మాటల్ని వినుచున్నారు. If the kingdom of heaven is coming down, they are able to hear the words మనుషుల of యొక్క God. మాటలు వారి యొక్క చెవిలో అవి వినబడవు. They cannot hear the words of people. వారు ఈ భూమిలో జీవించుచున్న కాలంలో పరలోక రాజ్యము నుండి వచ్చుచున్న శబ్దముని వారు వినుచు ఉంటారు. When they are living on this earth, they can hear the noise of the kingdom of heaven coming down. పరలోక రాజ్యం మన కొరకు దిగి వచ్చి ఉన్నదా? Is the kingdom of heaven has come down for us? పరలోక రాజ్యము దిగి వస్తే మరణమే ఉండదు. If the kingdom of heaven comes down, there will be no more death. అపోస్తలుడైన పౌలుని ఒక ఊరిలో వారు కొట్టి చనిపోయి ఉన్నాడని చెప్పి బయటికి ఈడ్చి పడేశారు. In a village, some people of that village have stoned and beaten the Saint Paul and thrown him, thinking he was dead. అప్పుడు సహోదరులందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. Then all the brothers stood around him. అప్పుడు మరలా పౌలులో ప్రాణం వచ్చి మరలా అదే గ్రామమునికి అదే పట్టణం లోపలికి వెళ్ళాడు. Then again the life came back into Saint Paul and he again went and visited the same village. పరలోక రాజ్యము దిగి వస్తే మరణం ఉండదు. If the kingdom of heaven comes down, there will be no more death. ఈ భూమిలో మరణం మనల్ని ఏమీ చేయలేవు. No, death cannot do anything on this earth. మరణముని చూపించి మనల్ని భయపెట్టలేరు. No one can make us frightened by looking. భూమిలో మనం ఎంత కాలము జీవించాలో జీవించే తీరుతాం. We can live as long as we are ought to live on this earth. యేసు ప్రభుని హేరోదు రాజు భయపెట్టి ఉన్నాడు. నిన్ను చంపుటకు కోరుచున్నారు, నువ్వు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో అంటున్నారు. Herod tried to frighten Lord Jesus, saying, I will try to kill you, so leave this place. యేసు ప్రభు చెప్పుచున్నారు, నేడును రేపును ఎల్లుండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ నక్కకు వెళ్ళి చెప్పండి అంటున్నారు. But Lord Jesus is saying, I will be here today, tomorrow and day after. Go and tell the same thing to that fox. ఎందుకంటే పరలోక రాజ్యముని భూమిలో అనుభవించుచున్న వారు తాము ఈ భూమిలో ఎంత కాలము బ్రతకాలో బ్రతికే తీరుతారు. Because the people who are experiencing the kingdom of heaven on this earth, they will live their days on this earth. చంపినా తిరిగి లేస్తారు. Even if they are killed, they will be risen up. వాళ్ళు యేసు ప్రభు కొరకు చంపేస్తారేమో అనుకుంటే చంపినా తిరిగి లేస్తారు. Even if they think that they are being killed for Lord Jesus, they will be risen up. యేసు ప్రభు ఈ భూమిలో ఆయుష్ దినములు ఉంచేంతవరకు ఏమీ చేయలేరు. Till Lord Jesus keep the days of their life, no one can do them any harm. అందుకే నీకు మరణము లేదు. That's why it is written, there is no more death, దుఃఖము లేదు, no more sorrow, కన్నీళ్లు లేదు, no more tears, వేదన లేదు, no more pain. వేదనే ఉండదు. There will be no more pain. దానికి ఉదాహరణగా పేతురు గురించి చెప్పి ముగించాలని కోరుచున్నాను. For this I want to say about Saint Peter. పేతురులో ప్రారంభంలో పిరికివాడై పారిపోవచ్చు ఉన్నవాడు. In the beginning, Saint Peter was a timid and was fleeing away. కానీ తన యొక్క ముగింపులో మరణములో
తన్ను సిలువ వేసి ఉన్నారు. But at the end, during his death, he was crucified. పారిపోయి భయపడిన పేతురు ఇప్పుడు యేసు ప్రభులాగా నార్మల్గా సిలువ వేయటానికి నేను యోగ్యుణ్ణి కాదు, తలకిందులు సిలువ వేయండి అన్నాడు. The one who ran away and was timid in the beginning, he said, I am not worthy to be crucified like Lord Jesus. Please crucify me upside down. సాధారణముగా నార్మల్గా సిలువ వేస్తేనే భయంకరమైన వేదన, ఎందుకంటే లోకంలోనే భయంకరమైన శిక్ష సిలువ మరణం. Because the most dreadful way of death is crucifying on Calvary, and there will be lot of pain when they were crucified normally. కానీ పేతురు నార్మల్గా కూడా తల కిందలు సిలువ వేసుకుంటే వేదనే లేదు. But there was no more pain for St. Peter when he was crucified upside down. యేసు ప్రభు నిమిత్తము పరలోక రాజ్యమునే భూమిలో అనుభవించుచున్న వారికి హింసింపబడినను కొట్టబడినను వేదన కూడా ఉండదు. For the people who are experiencing the kingdom of heaven on this earth, even if they are beaten, even if they are persecuted, there will be no more pain for them. అపొస్తలుడైన యోహాను ఎంత శ్రేష్టమైన దర్శనమును చూసి ఉన్నాడు. How good vision the John the Baptist apostle has seen on this earth. 21వ అధ్యాయములో చూసిన దర్శనం వచ్చి ఆ నిత్యములో ఉన్న నూతన యెరూషలేము కాదు. The vision that he has seen in the 21st chapter is not about the new Jerusalem that is in eternity. తన యొద్దకు దిగి వచ్చిన నూతన యెరూషలేము. It is the new Jerusalem that has come down unto him. యోహాను కొరకు దిగి వచ్చిన ఒక నూతన యెరూషలేము అది. This is the new Jerusalem that came down for John the apostle. యోహాను వంటి వారు కొరకు దిగి వచ్చి ఉన్న ఒక నూతన యెరూషలేము అది. This is the new Jerusalem that came for the people like John the apostle. ఈరోజు మన కొరకు కూడా నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. Even for us today that new Jerusalem is coming down. అందరూ కూడా కన్నులు మూసుకొనుదాము. Everyone close their eyes. ఈరోజు ఈ నూతన సంవత్సరములో మనము పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి జీవించవద్దు. In this new year we should not live to go into that kingdom of heaven. ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి జీవించడం అనేది అది సరైన మార్గం కాదు. To living for to go into the kingdom of heaven is not a correct way. పరలోక రాజ్యమునకు యేసు ప్రభువే మార్గము. The only way to the kingdom of heaven is Lord Jesus. యేసు ప్రభు మనతో ఉండటమే పరలోక రాజ్యం. But Jesus dwelling with us itself is kingdom of heaven. ఈ భూమిలోనే ఆ పరలోక రాజ్యముని మనం అనుభవించాలి. We should experience that kingdom of heaven on this ఆ earth. పరలోక రాజ్యం యొక్క సంతోషముని ఇప్పుడే మనం We అనుభవించాలి. should rejoice that kingdom of heaven now. ఆ పరలోక రాజ్యములో ఉన్న సమాధానముని ఇప్పుడే మనం అనుభవించాలి. We should experience the peace that is there in the kingdom of heaven. ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆ దుఃఖము లేని మరణము లేని అనుభవముని ఇప్పుడే అనుభవించాలి. We should experience that no more sorrow, no more death experience right now here. ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆ ఆనందము మహిమ ఆ వెలుగుని ఇప్పుడే మనం అనుభవించాలి. We should experience that glory, that honor and that happiness right now here. దుఃఖములు తొలగిపోవలను. All the sorrow shall be removed. కన్నీళ్లు తుడవబడవలను. All the tears will be wiped. మరణము తొలగిపోవలను. Death shall be removed. వేదన తొలగిపోవలను. Pain shall be removed. ఎల్లప్పుడూ సంతోషమే. Always happiness. అందరిని కన్నులు మూసుకొనుదాము. Let's close our eyes. ఈరోజు మనల్ని ఆ పరలోక రాజ్యం యొక్క సంతోషముతో నింపవలనని దేవుడు కోరుచున్నారు. Lord is willing to fill us with that happiness of the kingdom of heaven. ప్రతిరోజు ఆ పరలోక రాజ్యముని అనుభవించదాము. We should experience that kingdom of heaven every day. భూమిలోనే మనకు చూడాల్సిన స్థలములు మనకు తెలియని స్థలములు ఎన్నో ఉన్నాయి. There are many places unknown and which we are so good to see in this earth. ఒక్కొక్క కార్యమును చూసినప్పుడు ఆశ్చర్యముగా ఉంటుంది. It will be very wonderful while looking at certain things. అలాగైతే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? Then how will be the kingdom of heaven? పరలోక రాజ్యం మన కొరకు దిగి వస్తే రోజు ఒకేలాగానే ఉంటుందా? If the kingdom of heaven comes down to for us, భూమి వచ్చి అలాగే ఉంటుంది, మారదు. The earth will not change. ఒకవేళ ఉన్నది కూడా నశించిపోయిద్ది. Even if the existing shall perish. కానీ పరలోక రాజ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం నూతనముగానే ఉంటుంది ఇది. But in the kingdom of heaven every hour every minute shall be new. అందుకే నూతన యెరూషలేము అనే పేరు దానికి. That's why the name is New Jerusalem. ఒక లక్షల సంవత్సరముల తర్వాత కూడా దానికి నూతన యెరూషలేమే పేరు. Even after some lakhs of years the name will be New Jerusalem కొన్ని only. కోట్ల సంవత్సరముల తర్వాత కూడా దానికి నూతన యెరూషలేమే పేరు. Even after crores of years the name will be New Jerusalem. ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి రోజు ప్రతి గడియ కూడా అది నూతనముగానే ఉంటుంది. Because every day every hour every second it will be new.
అంటే మనం అనుకున్నట్టు కడిగి శుభ్రంగా నూతనంగా ఆ నూతనం కాదు. It is not that we think washing it and cleaning it. ఒక్కొక్క రోజు నూతనం అంటే కొత్త పీస్ ఎలా వచ్చిందో అలా ఉంటుంది. It will be like a brand new piece every day. దాన్ని కంపేర్ చేయడానికి కూడా ఉండదు, యూనిక్గా ఉంటుంది. అది వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది. It will be every day unique so that we cannot compare one against each other. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే పరలోక రాజ్యం మన యొద్దకే దిగి రావాలని కోరుచున్నది. That's why we are willing that the kingdom of heaven should come down to us. దేవుడు కూడా మనము సిద్ధపడి యేసుప్రభు యొక్క రాకడ వరకు కనిపెట్టి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వెయిట్ చేయట్లేదు ఆయన. Even Jesus is not waiting to see that we should be prepared and make us go into that kingdom of heaven. అప్పటి వరకు ఆయనకు వెయిట్ చేయడానికి ఇష్టం లేదు. Even he does not like to wait till that time. ఆయన అందుకే పరలోక రాజ్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చేస్తున్నారు. That's why he is bringing that kingdom of heaven right unto us. దేవుడు ఎంత మనల్ని ప్రేమించుచున్నారు. See how Lord Jesus is praying, is loving us. మనం సిద్ధపడి వెళ్ళి ఆయనతో నివాసము చేయడానికి వెయిట్ చేయలేక మనతో ఉండడానికి ఆయన దిగి వచ్చేస్తున్నారు. He is coming down to dwell with us, not waiting for us to prepare and bring and go and make us to go there to the kingdom of heaven. ఈ 2026 సంవత్సరం మనకు పరలోక రాజ్యముగానే ఉంటుంది. This 2026 year will be like a kingdom of heaven only. ఒక్కొక్క రోజు ఒక నూతనమైన పరలోక రాజ్యముని మనం అనుభవించదు. Each and every day we are going to experience new kingdom of heaven. విశ్వసించినట్లయితే ఇంకను అధికమైన కార్యములు మనం అనుభవించదు. If you believe, you can experience much greater things. ఊహించలేని కార్యములు, unimaginable things, వర్ణించలేని కార్యములు, unexplainable things, మనము కొలవలేని కార్యములు, unmeasurable things, మన యొక్క కంటితో చూడలేని కార్యములు, things which we cannot see. అన్నీ నూతనముగానే ఉంటుంది. All things shall be new. 2026 సంవత్సరం అని వాగ్దానముని బట్టి ఆ పరలోక రాజ్యముని మన యొద్దకు ఆయన తీసుకుని వచ్చి, As per the promise in 2026, he is bringing down that kingdom of heaven for us. మనము నివాసము చేయుచున్న స్థలం పరలోక రాజ్యముగా మారుచున్నది. Our dwelling place shall be like a kingdom of heaven. మనం పని చేయుచున్న స్థలం ఒక పరలోక రాజ్యముగా మారుచున్నది. Our working place shall be like a kingdom of heaven. మనం ప్రయాణము చేయుచున్న ఒక ఏదైనానో అది ఒక పరలోక రాజ్యముగా మారుచున్నది. Our journeying place shall be like a kingdom of heaven. మనము ఎక్కడికి వెళ్ళినను పరలోక రాజ్యం మనతోనే ఉంటుంది. Wherever we go, the kingdom of heaven will be with us. మనం మరణించుచున్న వారుగా కాదు, పరలోక రాజ్యములోనే విశ్రాంతి పొందుచున్న వారుగా. We are not like dead ones, but we will be resting in the kingdom of heaven. పరలోక రాజ్యం మన మధ్యలో దిగి వచ్చి ఉన్నది గనుక అందరిని చేరి దేవుని స్తోత్రించుదాము. Let's all praise. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సరములో వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు దుఃఖము లేని, మరణము లేని, వ్యాధి లేని, వేదన లేని పరలోక రాజ్యముని మన మధ్యలో ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. అందుకొరకు అందరిని చేరి దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.